హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు నిజమే నేను చేతకాని దానిలాగే ఉన్నా నువ్వు చేసేది మాత్రం తప్పే. రచయిత్రి రాధా సింధుర గారు. అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటినీ కూడా లైక్ చేసి షేర్ చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ ఏదన్నా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఆదివారం ఉదయం 6:30 గంటలు దాటుతుండగా శ్రావణికి మెలకువ వచ్చింది. ఇంకాసేపు పడుకుందాం అనుకుంది, కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. ఇంకా మెల్లగా లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది. హాల్లో సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న అత్తామామలు ఒకసారి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి మళ్ళీ మాటల్లో పడ్డారు. 6:30 కాదు 9:30 దాటాక లేచినా వాళ్ళ రియాక్షన్ అదే ఉంటుందని తెలుసు శ్రావణి. వంటింట్లోకి వచ్చి చూస్తే అమర్ పెసరట్టు వేస్తూ కనిపించాడు. హాట్ ప్యాక్లో పెసరట్టు వేయటానికి ఇటు తిరిగిన అతను శ్రావణిని చూస్తూనే చిరునవ్వుతో గుడ్ మార్నింగ్, కాఫీ అన్నాడు. అవునన్నట్టు తలూపింది శ్రావణి. ఒక్క నిమిషం అని పెనం స్టవ్ మించి దించి చట్నీ గిన్నె హాట్ ప్యాక్స్ తీసుకుని ఇప్పుడు కాఫీ కలుపుకో అని డైనింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. శ్రావణి అభావంగా ఉండిపోయింది. తర్వాత కాఫీ కలుపుకొని కప్పు తీసుకుని బాల్కనీలోకి వచ్చి నిలబడింది. లోపల శబ్దాలు విని అమర్ లంచ్ కోసం కూరగాయలు తరుగుతున్నాడనమాట అనుకుంది. అత్తగారింట్లో తనకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. వంట పని ఇంటి పని తనే చేయాలని లేదు. ఉద్యోగం చెయ్యి లేదా చెయ్యకు అనేవారు లేరు. ఇలా ఉండు అలా ఉండు అని ఆజ్ఞాపించేవారు లేరు. తనకి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది. అయినా ఎందుకు ఈ అసంతృప్తి? తను కోరుకున్నది ఇలాంటి జీవితమే కదా. అసలు తన ఆలోచనలో తప్పుందా? ఎంత ఆలోచించాకనే కదా ఈ నిర్ణయం తీసుకుంది తను అనుకుంటూ నిట్టూర్చింది శ్రావణి. శ్రావణిది ఉమ్మడి కుటుంబం. ఆస్తిపరురాలు కాకపోయినా మంచి పేరుకి మాత్రం లోటు లేదు. ముఖ్యంగా శ్రావణి తల్లి శారద గారి గురించి బంధువులందరూ మంచిగా చెప్పారు. ఆ సంబంధం వచ్చినప్పుడు అమర్ తల్లిదండ్రులు నరసింహం, సుశీల కుటుంబం ఎలాంటిది, అమ్మాయికి అబ్బాయికి ఇష్టమేనా అని మాత్రమే ఆలోచించారు. శ్రావణి పెళ్లికి ముందే అమర్ నేనెంతో ఇష్టంతో ఉద్యోగంలో చేరాను. నా జీవితంలో నాకు నచ్చినట్టు గలపాలి అనుకుంటున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని గౌరవిస్తాను. అలాగే మీరు కూడా నన్ను తక్కువగా చూడరని అనుకుంటున్నాను అంది. అమర్కి శ్రావణికి అలా చెప్పడం నచ్చింది. తన ఇంట్లో కూడా ఎదుటివారి మీద పెత్తనం చేయడం ఎవరికీ ఇష్టం లేదు. పెళ్ళి చక్కగా జరిగింది. శ్రావణి అత్తారింటికి వచ్చింది. నెల రోజులకే అత్తామామలకి కోడలికి ప్రవర్తన కాస్త ఇబ్బందిగా మారింది. అలా అని శ్రావణిని వాళ్ళు ఏమనేవాళ్ళు కాదు, కానీ ఏదో దూరం. తనకి కూర నచ్చకపోతే మళ్ళీ ఇంకో రకం చేసుకునేది. పోనీ ఫలానా నాకు ఇష్టం అని చెప్తే అలాగే చేద్దామనుకుంటే అలా కూడా చెప్పేది కాదు. మొహమాట పడుతుందనుకుని అమర్ శ్రావణి రోజు మన ఇద్దరం కలిసి వంట చేద్దామా, నీతో గడిపినట్టుంటుంది అంటే సరేనంది శ్రావణి. కానీ అన్ని విషయాల్లోనూ ఇంతే. ఏదైనా చెప్పబోతే నాకు అలవాట్లేదు అనో ఇష్టం లేదనో ముక్తసరిగా చెప్పేది. కొత్త కదా అని వాళ్లే కలుద్దామనుకున్నా కుదిరేది కాదు. కనీసం ఆమె ఇబ్బంది ఏంటో తెలుసుకుందామని అనుకున్నా శ్రావణి అవకాశం ఇచ్చేది కాదు. ఒకరోజు ఇంటికి బంధువులు వచ్చారు. శ్రావణి పనుందంటూ గదిలోంచి బయటికే రాలేదు. వాళ్ళ మర్యాదలన్నీ సుశీలే చూసుకుంది. కోడల్ని చూడాలనే వచ్చాం, కానీ అవ్వనే లేదు అంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ మాటకి అమర్ బాధపడ్డాడు. అసలు ఎందుకు ఇలా చేస్తుంది శ్రావణి అనుకుని గదిలోకి వెళ్ళి ఆమెని నేరుగా అడిగేశాడు. ఎందుకు రావడం? మర్యాదలు జరిపించుకుని మళ్ళీ నాకు వాళ్ళు వంకలు పెట్టడానికా అంది శ్రావణి. ఆ మాటకి అమర్ చిరాగ్గా, అసలు వాళ్ళతో ఒక్క మాటైనా మాట్లాడకుండా వంకలు పెడతారని ఎలా అంటావు? ఇప్పుడు మాత్రం నీ గురించి ఏమనుకోరా? వచ్చి పలకరిస్తే నేను నీ తప్పేమి ఉండేది కాదు. ఇప్పుడు నువ్వే వాళ్ళకి అవకాశం ఇచ్చావు అన్నాడు. నాకు ఇష్టం లేదంటే అర్థం చేసుకోరేం? ఇంకేం అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవడం అనేది రెండు వైపులు ఉండాలి. మీ అమ్మగారు చూడు, అందరినీ కలుపుకొని ఎలా ఉంటున్నారు. నువ్వు అసలు ఈ ఇంట్లో మనిషిలా ఉంటున్నావా అన్నాడు కోపంగా. ఆ మాటతో శ్రావణి ఆవేశంగా, ఓహో అర్థమైంది, నేను మీకు సేవలు చేయడం లేదనేగా. మీకు కావాల్సింది మీరు మీ వాళ్ళు చెప్పినట్టు నడిచే ఓ రోబో అంతే అని గెస్ట్ రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది. అంత అర్థం లేకుండా మాట్లాడుతున్న భార్యకి ఎలా నచ్చ చెప్పాలో తెలియలేదు అమర్కి. పడుకుందన్న మాటే కానీ మర్నాడు ఏం గొడవ అవుతుందో అని భయంగానే ఉంది శ్రావణికి. తను కావాలనే అలా అనలేదు. అమర్ అలా అనుకునే మనిషి కాదని తెలుసు, కానీ అతన్ని గెలవనివ్వకూడదనే ఆవేశంలో అలా అనేసింది. మర్నాడు ఎవరూ ఏమీ అనలేదు, కానీ అప్పటి నుంచి తానేం చేసినా ఎలా ఉన్నా పట్టించుకోవడం లేదు. అలా అని దెప్పడం, మాట్లాడకుండా ముభావంగా ఉండడం కూడా లేదు. ఏదో పరాయి వ్యక్తికి గౌరవం ఇస్తున్నట్లుగా ఉంది. అడిగితే చెప్తారు లేదా లేదు. అప్పటి నుంచి శ్రావణికి ఈ బాధ.
నిన్నేమైనా తిడుతున్నాడా కొడుతున్నారా? వాళ్ళు నోరు మూసుకొని ఉంటే నీకేం బాధ అంటారు ఎవరికైనా చెప్పినా అనుకుంది శ్రావణి. పెళ్ళైన 3 నెలల తర్వాత ఇంటికి వచ్చిన తల్లిని చూడగానే చిన్నపిల్లలా అయిపోయింది శ్రావణి. ఏంటమ్మా ఈ సర్ప్రైజ్ అంటూ తల్లిని చుట్టుకుపోయింది. ఈ ఊళ్ళో పెళ్ళికి వచ్చానురా, నీ మీద బెంగతో ఒకసారి చూసొద్దామని వచ్చాను అంది శారద. ఆవిడ వచ్చిన 2 రోజుల్లోనే ఆ ఇంట్లో అత్తామామలు శ్రావణి అంటి ముట్టినట్టుగా ఉంటున్నారని అర్థమైంది. పైగా అమర్ కూడా శ్రావణికి చనువుగా ఏం చెప్పలేకపోతున్నాడు. మర్నాడు సాయంత్రం తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే అమర్ అతని తల్లిదండ్రులు వెళ్లారు. అమర్ తల్లి సుశీల శ్రావణి తల్లిని పిలిచింది, కానీ నీరసంగా ఉందని రాలేనంది. తనని పిలిచిన సుశీల కోడల్ని పిలవకపోవడం చిత్రంగా అనిపించింది శారదకి. వాళ్ళు వెళ్ళాక ఆవిడ శ్రావణితో, నువ్వు కూడా వెళ్లాల్సింది, మీ ఆయన బాధపడతాడంది. అంతలేదు, అలా ఏమనుకోరు అంది శ్రావణి. ఏమ్మా అలా అంటావు? మనసులో ఏదైనా బాధ ఉంటే చెప్పు నాకు అంది శారద. ఆ మాటలతో శ్రావణి జరిగిందంతా చెప్పింది. అంతా విన్నాక శారద, నువ్వు ఎంతో తెలివైన దానవనుకున్నాను. నీకు నచ్చినట్లు ఉండడం అంటే ఒంటి పిల్లి రాకాసిలా ఉండటమా? ఆ పాడు ఆలోచన నీకెలా వచ్చిందే అంది కాస్త కోపంగా. నిన్ను చూసే వచ్చింది అంది శ్రావణి గట్టిగా. ఆ మాటలకి శారద ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోయింది. అవును, చిన్నతనం నుంచి చూస్తూనే పెరిగాను. ఒక్కరోజైనా నీకు నచ్చినట్లు ఉన్నావా? తిండి, బట్ట, మాట, చివరికి పిల్లల విషయంలో కూడా నీకు నీ అభిప్రాయాలకి విలువే లేదు. పిన్ని కాస్త మొండితనంగా ఉంది కనుక తను హ్యాపీగా ఉంది. అత్త కూడా గట్టిగా నిలబడింది కాబట్టి అత్తారింట్లో తన మాట నెగ్గించుకునేది. కానీ నువ్వేం చేశావు? అర్ధరాత్రులు వంటింట్లో కూర్చుని ఏడ్చావు. అలాంటి బతుకు నాకొద్దనుకొని నా ఇష్టాలు నావి అని ముందే అమర్కి చెప్పాను అంది. తనని చూసే కూతురు ఇలా ఆలోచనలు చేసిందని ఆవిడ ఊహకి కూడా అందలేదు. నిజమే, నేను చేతకాని దానిలాగే ఉన్నాను, అది రైటే చెప్పావు. కానీ నువ్వు చేసేది మాత్రం ఖచ్చితంగా తప్పే అంది. శ్రావణి కోపంగా చూసింది. కోపం కాదు, ఆలోచించు. నీ ఇష్టాలు, అభిప్రాయాల్ని ఇంకొకరు గౌరవించాలి అని నువ్వు అనుకున్నట్టే అవతలి వాళ్ళు కూడా అనుకుంటారు కదా. నా పరిస్థితులు వేరు, నీ పరిస్థితులు వేరు. పీడుక్కి బియ్యానికి ఒకే మంత్రం కాదు. నేను మాట్లాడకుండా తప్పు చేస్తే నువ్వు వాళ్ళని మాట్లాడనివ్వకుండా చేసి తప్పు చేస్తున్నావు. దారిలో అడ్డంకులు ఉంటాయి అన్న భయంతో అసలు అడుగే వేయకుండా ఆగిపోతున్నావు. దీనివల్ల నీకే కాదు, నీ భర్తకు, అత్తామామలకు ఎవరికీ సంతోషం ఉండదు. మీ బంధంలో బలం ఉండదు. ఒకసారి వాళ్ళు నీ అత్తామామలని, ఇది నీ అత్తిల్లు కాకుండా ఇది నా ఇల్లు, వాళ్ళు నా భర్తకి జన్మనిచ్చిన వారు, నాకు తల్లిదండ్రులతో సమానం, వాళ్ళని నేనే చూసుకోవాలి, పరస్పర ప్రేమాభిమానాలతో మా ఇల్లు నవ్వుల నావలా ముందుకు సాగాలి, అందుకు ప్రధాన బాధ్యత నాదే అనుకుని ఆలోచించి చూడు అంది. శ్రావణి మౌనంగా గదిలోకి వెళ్ళిపోయింది. కూతురు ఆలోచించుకోవడానికి, తప్పు తెలుసుకోవడానికి కొంత సమయం అవసరమని శారద కూడా కదిలించలేదు. ఆ రోజు సాయంత్రం అత్తామామలు అమర్ ఫంక్షన్ నుంచి వచ్చాక శ్రావణి సంకోచంగా, అత్తయ్య గారు కొంచెం కాఫీ ఇవ్వనా అంది. ఆ మాటకి సుశీల ముఖం చాటంతైంది. ఇవ్వు తల్లి అంది నవ్వుతూ. శ్రావణి కాఫీ కలుపుతూ, నేను మాట్లాడితే ఎంత సంతోషించారు ఆవిడ. కోడలు మాట్లాడింది అనే ఆనందమే తప్ప నిన్నటిదాకా నేను మాట్లాడలేదన్న కోపమే లేదు. వాళ్లతో కలుపుకోలుగా ఉంటే తనకి అసంతృప్తి తగ్గింది. అమ్మ అన్నది నిజమే, నేను తప్పుగా అనుకున్నాను అని ఆలోచిస్తూ ఉంది. కాఫీ నేను సర్వ్ చేయనా అంటూ వచ్చిన అమర్ కాఫీ పక్కన ప్లేట్లో బిస్కెట్లు చూసి, ఎవరికివి అన్నాడు. మనకి అని కాఫీ ట్రే తీసుకుని హాల్లోకి నడిచింది శ్రావణి. పెళ్ళయ్యాక మొదటిసారి శ్రావణి మన అనడంతో అమర్ మనసు నిండిపోయింది. అత్తయ్య గారికి ఫోన్ చేసి సాయం అడిగి మంచి పని చేశాను అనుకొని తను కూడా బిస్కెట్ల ప్లేటుతో నడిచాడు అమర్. కథ సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.